వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం పర్యటనకు వస్తే అరెస్టులేమిటన్న బీజేపీ, ప్రశ్నించే వారి గొంతుకలను నొక్కడం సరికాదన్న చందుర్తి నేతలు. ఇంద్రవెల్లి మండలం మల్లాపూర్లో ప్రకృతి బీభత్సం, బాధిత కుటుంబాలకి ఆదిత్య ఖండేష్కర్ సొసైటీ అండ. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న ముధోల్ ఎమ్మెల్యే. నిర్మల్ జిల్లా తానూరు ఉమ్రి పూలూరు గ్రామాల్లో పర్యటన. నెన్నల్ స్టేషన్లో అవగాహన సదస్సు, చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న పోలీసులు. అభివృద్ధికి నోచుకోని భైంస, 10 ఏళ్లుగా ఎక్కడి సమస్యలు అక్కడే. వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి పర్యటనకు ముందు ప్రతిసారి అరెస్టుల పర్వం కొనసాగుతుందంటూ బీజేపీ మండిపడింది. ప్రశ్నించే వారి గొంతుకులను నొక్కడం సరికాదని, అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకొని నెన్నేళ్లు అంటూ నిలదీశారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు విచ్చేస్తున్న సందర్భంగా చందుర్తి మండలంలోని మరి వేములవాడలోని ఇక్కడ ఈ డిస్టిక్ రాజన్న సిరిసిల్లలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ రాత్రికి రాత్రి అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, మీరు ఎన్నికలకు ముందు హామీలు ఏమిచ్చిర్రో వాటిని నెరవేర్చమని మాత్రమే మేము చెప్పడం జరుగుతుంది. కొత్తగా మేము డిమాండ్ చేసేటి ఏం లేవు. మరి మీరు ముఖ్యమంత్రి హోదాలో వేములవాడ టెంపుల్కి వచ్చినప్పుడు ఏదైతే ముంపు గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వారికి ప్రతి ఇంటికి 5 లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చిర్రు. అలాగే మరి వేములవాడకు సంబంధించిన టెంపుల్కు ప్రతి సంవత్సరం 100 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నటువంటి చెప్పినటువంటి ముఖ్యమంత్రి వాటిని నెరవేర్చమని చెప్తా ఉన్నాం. మరి రైతులకు రుణమాఫీ చేస్తామని మీరే ఎన్నికల్లో వాగ్దానం చేసిర్రు, వాటిని విస్మరించారు. ఇంతవరకు రైతు రుణమాఫీ కాలేదు. మరి రైతులకు ఎరువులు మీరు పూర్తి స్థాయిలో మేము ఉచితంగా ఇస్తామని ఆ రోజు ప్రకటన చేసిర్రు. మరి ఇది ఎవరో మీ మంత్రులో లేకపోతే మీ పార్టీ నాయకులు చెప్పినటువంటిది కాదు. ఒక ముఖ్యమంత్రి చెప్పిండంటే అది శాసనం. మరి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకే గతి లేకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్? దళితులకు 3 ఎకరాలు అన్నావు, అనేక వాగ్దానాలు, ఎన్నో వాగ్దానాలు చేసి మరి గల్ఫ్ కార్మికులకు కూడా వారికి NRI పాలసీ తెస్తామని ఆనాడు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు అమలులో నోచుకోలేదు. మీరు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎందుకొరకు తెచ్చుకున్నాం మనం? తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలు. ఎక్కడ నియామకాలు ఎక్కడ పోయినాయి? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎన్ని నియామకాలు మీరు చేపట్టి ఒక నిరుద్యోగులను ఉద్యోగులుగా మీరు తీర్చిదిద్దిరు. యువత ఎదురు చూస్తూ ఉన్నది ఉద్యోగాల కొరకు. ఇంత ఘోరమైన పరిపాలన, ఒక నియంత ఎప్పుడైతే మీరు రజాకారుల పాలన ఆనాడు ఏ విధానంగా ఉండెనో ఈరోజు మీరు రజాకారుల పాలన కొనసాగిస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు
ఈరోజు విచ్చేస్తున్న సందర్భంగా చందుర్తి మండలంలోని మరి వేములవాడలోని ఇక్కడ ఈ డిస్టిక్ రాజన్న సిరిసిల్లాలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ రాత్రికి రాత్రే అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంద్రవెల్లి మండలం మల్లాపూర్లో సంభవించిన ప్రకృతి బీభత్సంలో సర్వం కోల్పోయిన బాధితులకు ఆదిత్య ఖాందేష్కర్ సొసైటీ అండగా నిలిచింది. దాదాపు 120 కుటుంబాలకు నిత్యావసరాలు అందజేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సోయం బాబురావు పాల్గొన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాథోడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆదిత్య సొసైటీ ఆదిలాబాద్లో పనిచేసే సొసైటీ. ఇది కరోనా సమయంలో బాబురావు ఎంపీ గారు మీరు ప్రజలకు మీరు సాయం చేయమంటే మేము వాళ్ళకి సాయం చేస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు అంతగా నాకు సాయం అనిపించలేదు. కానీ మల్లాపూర్ సంఘటనలో ఏదైతే అనుకోకుండా విపరీతమైన గాలి రావడం వల్ల ఊరు చాలా నష్టపోవడం వలన మరి ఆ గ్రామానికి మీరు సాయం చేస్తే బాగుంటుంది అని చెప్తే పాపం వారు వెంటనే మీ గ్రామానికి వచ్చి ఎన్ని ఇళ్ళున్నాయి, ఎన్ని ఇళ్లకు ఎంత అవసరమని టోటల్గా సర్వే చేసిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఇన్ని ఇళ్ళున్నాయి అని చెప్పి నేను తప్పనిసరిగా ఆ గ్రామానికి మీరు చెప్పినందుకు సాయం చేస్తానని చెప్పడం జరిగింది. ఆదిత్య సొసైటీ వాళ్ళు ఎట్లయితే ఇచ్చినారో అదే రకంగా నేను హైదరాబాద్ మా మిత్రులందరితో కూడా
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి చెప్పారు. నిర్మల్ జిల్లా తానూరుతో పాటు ఉమ్రి, కోలూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. అక్కడ నిర్వహించిన పల్లె ప్రగతి 7వ విడత హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. తానూరు గ్రామంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా రైతు వేదిక ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులను సర్పంచ్ చంద్రకళ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సాగర్, స్పెషల్ ఆఫీసర్ రమేష్, భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే ఇంతకుముందే మన గ్రామాలు మరి ఉమ్రి కానీ ఇక్కడి తండ, తానూరు, కోలూరు తండ ఇవన్నీ తిరుగుతూ చివరిగా మీ కోలూరు గ్రామంలో వివిధ కార్యక్రమాల శంకుస్థాపన, ఇనాగ్రేషన్ కూడా చేయడం. ముఖ్యంగా మనం చాలా ప్రారంభించాలని చెప్పి అనుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే కరోనా రావటం వల్ల, ముఖ్యంగా గత 3 నెలల నుంచి మనం కరోనాతో బాధపడుతున్నాం. అందువల్ల కార్యక్రమాలు పెట్టలేదు. ఎందుకంటే పబ్లిక్ పొందకూడదని చెప్పేసి కార్యక్రమాలు జరపలేదు. మరి ఇప్పుడు ఈ రోజు చేసాం, సమావేశం జరిపేది. కానీ ఇప్పుడు ఇక్కడే కూర్చొని సమావేశం జరపాలి. మరి మంచి విషయం. అది కాకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ ఫర్నిచర్ కూడా, తర్వాత కంప్యూటర్స్ కూడా, లేటెస్ట్ పరిజ్ఞానం మరి భారతదేశంలో కూడా తెలంగాణ ఇక్కడ కూడా మరి జిల్లాలో మొత్తం కూడా మరి ఇంకా కొన్ని దగ్గర అవసరం అని చెప్పి భావిస్తున్నారు. అవసరం వచ్చినట్టు ఎక్కడైతే మరి చాలా ఇంపార్టెంట్ 9,46,000 రూపాయలు మీ ఖాతాలో గౌరవ ముఖ్యమంత్రి గారు వారి ఆదేశం ప్రకారం కరోనా సమయంలో కూడా ఇంత కష్టం ఉన్నా కూడా రైతులకు మాత్రం మనం ఇచ్చే డబ్బు ఏదైతే ఉందో మరి ఒక సీజన్కి 5,000 రూపాయలు పర్ ఎకర్ ఇవ్వడం జరిగింది. అందరి ఖాతాలో పడ్డాయి కదా, పడ్డాయి ఊళ్ళలో ప్రతి దగ్గర కూడా పడడం జరిగింది. మరి కొందరికి రాకపోవచ్చు, ఒక ఇద్దరు ఊరుకోకరు, ఇద్దరు ఏదో కాదు. మరి గౌరవ సర్పంచ్ అందరూ కూడా ముఖ్యంగా చూసుకుంటే ప్రతి గ్రామంలో ఇప్పుడు చాలా 5-6 గ్రామాలు తిరిగాం, ప్రతి గ్రామంలో కూడా నెన్నెల, కన్నేపల్లి మండల రైతులకు మంచిర్యాల జిల్లా నెన్నెల్ పోలీస్ స్టేషన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. తొలుత పోలీస్ కమిషనర్ సత్యనారాయణ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామంలో ఏర్పాటు చేసిన 7 సీసీ కెమెరాలను గ్రామ ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించి సమాజానికి పనికొచ్చేలా తీర్చిదిద్దాలని సూచించారు. భూ ఆక్రమణలు వంటి వాటికి పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. అంటే గ్రామాల్లో కొంతమంది సరైన అవగాహన లేక ఎట్లా మనది అనేది సరైన కొంతమందికి అవగాహన లేక చిన్న చిన్న అటువంటి సమస్యలు మళ్ళీ ఎక్కడెక్కడే ఉన్న తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకుండా మామయ్య, బావ అట్లా అన్న అంట, చెల్లి అంట, అటువంటి వాతావరణం కలగాలి. దానికి పోలీస్ శాఖ ముందుంటుంది. ఒకవేళ ఏదన్నా ఇష్యూలు ఉంటే దాన్ని సామరస్యంగా ఒక మంచితనంగా చట్ట పరిధిలోనే దాన్ని పరిష్కరించడానికి ఇటు రెవెన్యూ, ఇటు పోలీసు, ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు. ఒకళ్ళ ఇద్దరు చేసిన పొరపాటు కొద్దిగా ఎక్సెసివ్గా ఉంటారు. ఫారెస్ట్లో కూడా అందరూ చాలా మంచి వాళ్ళే. ఫారెస్ట్ ప్రజల సహకారం లేని వాళ్ళు ఏం చేయలేరు. అట్లాగే రెవెన్యూ అందరూ మీకోసమే ఉన్నారు. వాళ్ళు మొత్తం సివిల్ సప్లైస్ కానీ వీళ్ళు కానీ, అట్లాగే ప్రజాప్రతినిధులు, ఎంపీపీ గారు. కాజీపేట డీజిల్ కాలనీలో వాహనాల తనిఖీ జరిగింది. ఈ విషయాన్ని ట్రాఫిక్ ఎస్ఐ కందుల సమ్మయ్య వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలన్నారు. ఉల్లంఘిస్తే జరిమానా అనివార్యమన్నారు. వాహనాల తనిఖీలో హోంగార్డులు శ్రీనివాస్, కుమారస్వామి పాల్గొన్నారు.
వాళ్ళు నలుగురు ఎక్కుతారు 55 మంది. వాళ్ళకి అవేర్నెస్ కోసం అని చెప్పేసి హెల్మెట్స్ కానీ ఇంకా కొంతమంది మాస్కులు లేకుండా కూడా మనకు పిల్లలు బల్ల మీద అవపడుతున్నారు. వాళ్ళకు కూడా మాస్క్ లేకుండా కూడా వాళ్ళకు కూడా 1000 రూపాయలు ఫైన్ విధిస్తున్నాము. జస్ట్ వాళ్ళ పబ్లిక్ అవేర్నెస్ కోసం వెహికల్. తర్వాత కొంతమందికి ఏంటంటే కొన్ని బండికి పేపర్లు ఉండలేవు, వితౌట్ పేపర్స్ బండ్లు ఉన్నాయి. తర్వాత వాళ్ళకు నంబర్లు వెనుక నంబర్స్ ఉండలేవు. తర్వాత కొన్ని ఇంప్రాపర్ నంబర్స్ కూడా ఉంటున్నాయి, వితౌట్ నంబర్ ప్లేట్స్ ప్లస్ ఇంప్రాపర్ అండ్ ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్ కూడా ఉంటున్నాయి. వాటికి జస్ట్ వాళ్ళని అవేర్నెస్ చేసేసుకుని వాళ్ళకి ఒక్కొక్కసారి నంబర్ ప్లేట్ లేకుంటే మళ్ళీ వాళ్ళ నంబర్ ప్లేట్ తీసుకోవచ్చు, కొత్త నంబర్ ప్లేట్ మళ్ళీ ఫీడ్ చేయించి పంపిస్తున్నాము. జస్ట్ ఇది పబ్లిక్ అవేర్నెస్ కోసం మనకు ఈరోజు ఇక్కడ వాహనాల తనిఖీ మా సుపీరియర్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇక్కడ ఈరోజు జరిగింది. థ్యాంక్ యూ. భారతీయ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా జనగామలో ర్యాలీ జరిగింది. క్రైస్తవ సంఘం నేతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం జనగామ ప్రాథమిక ఆసుపత్రిలో కోవిడ్ బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనగామ ఎస్ఐ శ్రీనివాస్, డాక్టర్ సుగుణాకర్ రాజు, పాస్టర్ వెంకటేష్, రాజ్ కుమార్ పాల్గొన్నారు. మరి ఆయన సేవలను గుర్తించినటువంటి గవర్నమెంట్ కూడా ఆ స్టాంపును వాళ్ళు విడుదల చేశారు. ఆ తర్వాత ఈరోజు ఏదో దేశం నుండి ఎవరో వచ్చి మాకు సువార్తను ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నారు, మతవిచారం చేస్తూ ఉన్నారు అంటున్నారు. కానీ మొట్టమొదట యేసు ప్రభు యొక్క శిష్యుడే తోమా వచ్చి ఆయన స్వయంగా దేవుని గురించి ప్రకటించాడు. కనుక ఈనాడు మన భారతదేశంలో ప్రభువును నమ్మినటువంటి బిడ్డలు వారు ఆ భక్తుని జ్ఞాపకం చేసుకుంటూ తాను చంపబడ్డటువంటి ఈ జూలై 3వ తారీఖు ఆ 79వ సంవత్సరాలు గుర్తు చేసుకుంటూ ఈ జ్ఞాపకార్థంగా ఈరోజు వెళ్లి ఆసుపత్రికి వచ్చి మరి డాక్టర్స్ను, నర్సెస్ను, వారి సిబ్బందిని, మరి పేషెంట్లను కూడా కలుసుకొని మరి ఇక్కడ ఫ్రూట్స్ పంచడం జరుగుతున్నది. ఒకవేళ ఈ ఆసుపత్రి యొక్క మరి డాక్టర్ సుగుణాకర్ రాజు గారిని, వారి యొక్క సిబ్బందిని అందరినీ కూడా దేవుడు దీవించాలని ఈ యొక్క కార్యక్రమంలో సహకరించి మాకు వారు ఎంతో సహకరించినందుకు నిండైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు వారిని, ఈ ఆసుపత్రిలో పనిచేసే ప్రతి సిబ్బందిని, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రతిరోజు కూడా దేవుడు కష్టపరిచి. పెద్దపల్లి జిల్లా కల్వచర్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను రామగుండం ఓఎస్డీ శరత్ చంద్ర పవార్ ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఏసీపీ ఉమేందర్, సిఐ సతీష్, ఎస్ఐ రవిప్రసాద్ తదితరులను సర్పంచ్ పద్మ సత్కరించారు. బోడప్పల్ న్యూ హేమానగర్ కాలనీలో 3వ విడత పట్టణ ప్రగతి, 7వ విడత హరితహారం కార్యక్రమాలు జరిగాయి. కార్పొరేటర్ బొమ్మకు సుగుణ బాలయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఎంసీ మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మి, రవి గౌడ్, కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. హరితహారం కింద మనం ఈరోజు మేయరు, డిప్యూటీ మేయరు, మన కాలనీవాసులు, అన్ని కాలనీలు, 10th డివిజన్ మొత్తం, మన న్యూ హేమనగర్, యాదవ్ కాలనీ, నవోదయ కాలనీ, వెస్ట్ బాలెన్స్ కాలనీ, అందరం అన్ని కాలనీలకు వచ్చి సమావేశం వచ్చి మొత్తం సమస్యల గురించి ఈరోజు కాలనీ చర్చించడం జరిగింది.
దానికి మా మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు దాన్ని స్పందించి అన్నీ మా కాలనీలకు మనకు సహకరిస్తామని చెప్పింది. మంజూరా వాటరే మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది, వాటర్ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి అన్ని కాలనీలతో మాకు తీర్చాలని చెప్పినాము. సరే అని వాళ్ళు ఒప్పుకున్నారు. ప్రభుత్వం వాళ్ళు మాకు వెంటనే ఈ పక్కనే ఉండే మాకు సంపు ఉన్నది, ఆ సంపు కూడా మరీ అలా పందులు కావడం కానీ మన జనాలు మొత్తం ఎట్లా చూస్తే మీకు దోమలు కాబట్టి దానికి మేము అడిగితే వెంటనే మాకు స్పందించి రేపు నుంచి దాని పార్కు చిల్డ్రన్ పార్కుగా చేయాలని కోరినాము. వాళ్ళు మేయర్ గారు యాదాద్రి భువనగిరి జిల్లా రేణిగుంటలోనూ పల్లె ప్రగతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా చింతలపూడి రామరెడ్డి విగ్రహాన్ని నేతలు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభనుద్దేశించి పలువురు మంత్రులు ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సునీత, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఇది రైలింగ్స్ ఇచ్చేసి ఆర్డర్ ఇచ్చేసాం సార్. దానికి రేకులు వచ్చేస్తుంది, గోడ గట్ట రేకులు వాళ్ళు కట్టేస్తారు, తర్వాత మేము కట్టేస్తాం. ఇంత దీనిపైన గోడ కట్టాం అవన్నీ చేయబట్టి దోమలు వస్తాయి, మీకే నష్టం. ఒక్క రోజులో మంచిదైతే నాగంటే ఈ కెమెరా భైంసా పట్టణంలోని గోపాల్ నగర్, ఎన్బి నగర్ కాలనీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. 10 ఏళ్లుగా మురికి కాలువలు, తాగునీటి సమస్య, రోడ్డు మరమ్మతులు తదితర సమస్యలు అలాగే ఉండిపోయాయి. ఈ కాలనీలో మిషన్ భగీరథ పైపుల లీకేజీ కారణంగా దోమలు విజృంభిస్తున్నాయి. అధికారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని స్థానికులు వేడుకుంటున్నారు. ఇప్పటికీ కూడా మొన్న మిషన్ పిల్లలు పడుతున్నారు, ముసలోళ్ళు కూడా పడుతున్నారు. మొన్న వర్షపాతం అయినప్పుడు ఆ డ్రైనేజ్ నీళ్ళు మొత్తము బోర్లో కూడా పోయింది. ఆ బోరు మీద కనీసం 200 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. రేపటి నాడు డైరియా అయితే దానికి జిమ్మేదారీ ఎవరు వహించుకుంటారు? అక్కడ ఇంతకంటే ముందు కూడా బోర్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి 2 మూగజీవాలు అక్కడనే చనిపోయినాయి. అదే సమయంలో మనుషులు వస్తే అక్కడనే చనిపోయే టైం కూడా ఉంది. ఇప్పటికీ కూడా మొన్న మిషన్ భగీరథలో పని చేయడం జరిగింది. అక్కడ పైప్ అనేది బోర్ది లీకేజ్ ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కానీ వినిపించకుండా ఏదో తూతూ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. లాస్ట్కు మున్సిపాలిటీ కూడా ఇవాళ వచ్చాం, అయినా కానీ కమిషనర్ సార్ పట్టించుకోవడం లేదు. ఎందుకని మా మీద ఇంత వివక్ష? మాకు ఓటర్ లేదా ఇక్కడ? మేము బైసోళ్ళు కామా? ఎందుకోసం ఇది అంత? మాకు ఒక సమితి పిల్లల్లాగా ఎందుకు చూస్తున్నారని మేము ఒక విజ్ఞాపన చేస్తున్నాం. సార్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, వేరే గల్లీలోకి అయితే ఏ విధంగా మీరు డెవలప్ చేస్తున్నారు, కనీసం మా గల్లీకు ఓన్లీ డ్రైనేజ్లు అయినా చెయ్యండి. ఎందుకంటే దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. అంత పేదవాళ్ళు బీదవాళ్ళే ఉన్నారు, ఎవ్వరు ఉన్నోళ్ళు మా గల్లీకు లేరు. లాస్ట్కు వస్తే మేము కంబలు కూడా కొని అక్కడ మేము పెట్టేసినాం, లైట్లు కూడా అక్కడ పెట్టాము. ఎంతవరకు చేయాలా సార్? కనీసం మా బతికే బరోబరు లేదు. అయితే ఈ పనులు ఎలా చేయగలుగుతారు? ఇప్పుడు ఎస్సీ హాస్టల్ నుంచి అక్కడ లాస్ట్ షమ్మి తోటకి వెళ్ళే వరకు ఆ రోడ్డు కూడా మొన్న వర్షపాతానికి మొత్తం గిట్టి వెళ్ళిపోయింది. నడవడం అంటే చాలా కష్టం అవుతుంది. ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసి అప్లికేషన్ ఇచ్చినా కానీ పట్టించుకోవడం. ఇప్పుడు కమిషనర్ సాబ్కు నేను ఫోన్ చేస్తే బిహోగా మాట్లాడుతున్నారు. ఇక ఎన్ని రోజులు మాతో మాట్లాడతారో ఇది లాస్ట్గా. రేపటి నాడు కేటీఆర్ సార్ వస్తే కేటీఆర్ సార్కు కూడా మేము అందరం కలిసి సార్కు కూడా ఒక విజ్ఞాపన ఇస్తాం.
మరి ఆనాడు మాకు మీరు ఏం అనద్దు, ఎందుకంటే మా గురించి మీరు పట్టించుకోకుండా లేరు. అయితే మేము రేపు కేటీఆర్ సార్ వస్తే కేటీఆర్కి ర్యాలీగా అడ్డుకుంటామని అయితే మీ మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాం. పెట్టేవయ్యా, ఫోన్ పెట్టేయమంటున్నాడు. నువ్వు ఎవరు మాట్లాడేది అడుగుతావు సార్, నేను ఒక సిటిజన్ అని అంటున్నా. వేరే మా వెనక ఏ రాజకీయం లేదు, మా వెనక ఏ కౌన్సిలర్ లేరు. మేము అందరం ప్రజలే, ప్రతి ఒక్కళ్ళు కష్టం చేసి బతికే వాళ్ళు. ఇక్కడ ఎవరు జాబర్స్ లేరు, ఎవరు లేరు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 24వ డివిజన్ కార్పొరేటర్ రమా వెంకటేష్ ఆధ్వర్యంలో 7వ విడత హరితహారం జరిగింది. మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ తదితరులు గణేష్ నగర్ కాలనీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రమా మాట్లాడుతూ హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఇంటికి 6 మొక్కలు పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనము ఇంటింటికి 6 మొక్కలు, 2 పళ్ళు చెట్లు, 2 పూల చెట్లు, 2 ఏమో చల్లటి గాలి వీచే చెట్లు, అలాగా ఇంటికి 6 చెట్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దాంతోపాటు మన ఇంటి ముందు రోడ్లపైన కానీ పార్కులలో కానీ మన కార్పొరేషన్ తరపు నుంచి వాళ్ళు వచ్చి చెట్లు పెట్టి మరీ 1 ఇయర్, 1 సంవత్సరం వరకు వాళ్ళే దానికి కాపలాగా మధ్యలో ఎక్కడన్నా చెట్టు విరిగిపోయి చెడిపోయి చనిపోయే పరిస్థితి ఉన్నప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ తెచ్చి చెట్టు పెట్టాలి. దాని మెయింటెనెన్స్ బాధ్యత కూడా 1 ఇయర్ వరకు కూడా కార్పొరేషన్ కాంట్రాక్టర్ తీసుకోవాల్సిందిగా, దానికి కూడా ఆ ఇంటి యజమాని కానీ గల్లీ లీడర్ కానీ ఇంకా మీరు ఇబ్బంది పడుతుంటే మాకు కార్పొరేటర్ మాకు కానీ చెప్పవలసిందిగా మరి ప్రత్యేకంగా మన 24వ వార్డు ప్రజలకు కోరుతున్నాను. అలాగే మనం ఇంతవరకు చేసుకున్న డెవలప్మెంట్స్లో మనకు 1,30,00,000 వరకు పనులు ప్రారంభమైనవి, అయిపోవడానికి కూడా వచ్చినాయి. మరి ఇంకొక 45 నుంచి 50 లక్షలు తీర్మానం చేసి పెట్టుకున్నాము. దాన్ని కూడా అతి త్వరలో మనం ప్రారంభించి మన 24 డివిజన్ను ఒక ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దే ప్రయత్నంలో మీరందరూ మాకు 24 డివిజన్ను అందరు ప్రజలు భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి మా 24 డివిజను ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హరితహారము పట్టణ ప్రగతిలో అందరూ ముందుకు వచ్చి మీ వంతు సహాయం కూడా మీరు చేయాలని, మా వంతే కాదు మీ వంతు సహాయం కూడా చేయాలని చెట్లు నాటడం కానీ, పట్టణ ప్రగతిలో చెత్త చెదారము కానీ మేము చేయడమే కాదు మీరు కూడా చేసుకోవాలి. మీ ఇంట్లో నీట్గా ఉన్నట్టు రోడ్ల పైన కూడా నీట్గా ఉండాలని, ఏమన్నా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము కూడా చేస్తాము. మా 24వ డివిజన్ ప్రజలకు అందరికీ నా కృతజ్ఞతలు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం పర్యటనకు వస్తే అరెస్టులు ఏమిటన్న బీజేపీ, ప్రశ్నించే వారి గొంతుకలను నొక్కడం సరికాదన్న చందుర్తి నేతలు. ఇంద్రవెల్లి మండలం మల్లాపూర్లో ప్రకృతి బీభత్సం, బాధిత కుటుంబాలకు ఆదిత్య ఖందేష్కర్ సొసైటీ అండ. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న ముథోల్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా తానూరు, ఉమ్రి, కోలూరు గ్రామాల్లో పర్యటన. నిన్నల్ స్టేషన్లో అవగాహన సదస్సు, చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న పోలీసులు. అభివృద్ధికి నోచుకోని భైంస, 10 ఏళ్లుగా ఎక్కడి సమస్యలు అక్కడే. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.